सच्चा जीवन छोड़ दो मन के साथ प्रेम रस पी लो, छोड़ दो मन के साथ प्रेम रस पी लो, के पावन पथ पर चल के सुखमय जीवन जी लो। है इसको न यूं ही कोई जीवन है, इसको न यूं ही कोई समय है पुण्य कर्म के बीज ये फिर से बोले ना, जन्म जन्म की प्यास बुझा लो, प्रभु की यही पुकार है, प्रेम करो परमात्मा से, प्रेम ही सुख का सार, प्रेम ही सुख का सार है, प्रेम ही सुख का सार है। मीठे बच्चे बाप आए हैं तुम्हें रावण राज्य से लिबरेट कर सदगति देने, नरकवासियों को स्वर्गवासी बनाने। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మిమ్మల్ని రావణ రాజ్యం నుంచి విముక్తులుగా చేసి సద్గతిని ఇవ్వడానికి, నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయడానికి.
मीठे बच्चे, पाप आए हैं तुम्हें रावण राज्य से लिबरेट कर सदगति देने, नरकवासियों को स्वर्गवासी बनाने। प्रश्न, बाप ने तुम भारतवासी बच्चों को कौन सी स्मृति दिलाई है? బాబా భారతదేశవాసులైన పిల్లలకి ఏ స్మృతిని తెప్పించారు? ఎలాంటి స్మృతిని తెప్పించారు? భారతవాసులైన పిల్లలు మీరు స్వల్ప క్రితం సత్యయుగంలో ఎలాంటి మహల్లో ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన తిరిగి బాబా వచ్చి మిమ్మల్ని అలాంటి స్వర్గానికి తీసుకెళ్లేందుకు వచ్చారా అని ఆ స్మృతిని ఇప్పుడు बाबा कहते उत्तर, हे भारतवासी बच्चे, तुम स्वर्गवासी थे। आज से 5000 वर्ष पहले भारत स्वर्ग था, हीरे सोने के महल थे। याद दिला रहे बाबा, तुम सारे विश्व के मालिक थे। हे భారతదేశవాసి పిల్లలు, మీరు స్వర్గవాసిగా ఉండేవారు. ఈ రోజు కన్నా 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గం లాగా ఉండేది. వజ్రాలు బంగారం యొక్క మెహల్ ఉండేది. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ధర్తీ ఆస్మాన్ సబ్ తుమ్హారే థే, భూమి ఆకాశం అన్ని మీదిగానే ఉండేది. భారత్ శివ బాబా కా స్థాపన కియా హువా శివాలయ థా, భారతదేశము శివబాబాచే స్థాపన చేయబడినటువంటి శివాలయంగా ఉండేది. వహా పవిత్రత థీ, అబ్ ఫిర్ సే ఐసా భారత్ బన్నే వాలా హై. మరి అక్కడ పవిత్రత ఉండేది, మళ్ళీ తిరిగి ఇప్పుడు అలాంటి భారతదేశము తయారయ్యే ఉంది. एक समय था कि भारत स्वर्ग था, हीरे जवाहरातों का सोने के महल थे, तो अभी फिर से ऐसा भारत बन जाएंगे. गीत, नयनहीन को राह दिखाओ प्रभु. गुड्डी वारी की नयनहीनुलु. नयनहीन माना कौन से नयन? ये स्थूल नयन नहीं, तीसरा नेत्र. बाबा कहते हैं ना, आत्मा का जो तीसरा नेत्र है, ज्ञान नेत्र, दिव्य नेत्र, बुद्धि नेत्र, उससे जो अंधे हैं उसको राह दिखाओ ప్రభు. నయనహీనులకి దారిని చూపించండి ప్రభు. అంటే జ్ఞాన నేత్రం, బుద్ధి నేత్రం లేనటువంటి వారిగా ఉన్న వారికి జ్ఞాన నేత్రాన్ని ఇవ్వండి ప్రభు అని పాట అన్నమాట. ఓం శాంతి. మీఠే మీఠే रूहानी बच्चों, మన ఆత్మों ने यह गीत सुना, किसने कहा? ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా, ఎవరు చెప్తున్నారు? ఇక్కడ నయనహీనులకి దారిని చూపించండి ప్రభు. సో ఈ పాటని ఎవరు చెప్తున్నారు మనకి? పరమాత్మ శివ బాబా చెప్తున్నారు అన్నమాట కదా. కిస్నే కహా? ఆత్మో కే రూహానీ బాప్ నే కహా. ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి పరమాత్మ వచ్చి మనకి చెప్పారనమాట కదా. ఆత్మల తండ్రి పరమాత్మ చెప్తున్నారు. आत्माओं के रूहानी बाप ने, तो रूहानी बाप को रूहानी बच्चों ने कहा कि हे बाबा, उनको ईश्वर भी कहा जाता है, पिता भी कहा जाता है. कौन सा पिता? परम पिता, क्योंकि बाप दो है, एक लौकिक दूसरा पारलौकिक. लौकिक बाप के बच्चे पारलौकिक बाप को पुकारते हैं हे बाबा. అంటే ఆత్మ ఓ బాబా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు తండ్రులు, లౌకిక్ శారీరక తండ్రి, పారలౌకిక ఆత్మల తండ్రి. అంటే ఇద్దరు తండ్రులు బాబాని పిలుస్తూ ఉంటారనమాట పిల్లలు. పారలౌకిక తండ్రిని ఓ బాబా అని. అచ్చా, బాబా కా నామ్ క్యా హై? మరి పారలౌకిక తండ్రిని పిలుస్తున్నాము, ఓ పరమాత్మ, ఓ బాబా, ఆయన పేరేంటి? శివ్. వహ తో నిరాకార పూజా జాతా హై, उनको कहा जाता है सुप्रीम फादर. लौकिक बाप को सुप्रीम नहीं कहा जाता. ऊंचते ऊंच सभी आत्माओं का बाप एक ही है. सभी जीवात्माएं उस बाप को याद करती है. అయితే బాబా ఏమంటున్నారు? ఆయన పేరేంటి? శివ. నిరాకారుడుగా పూజింపబడతారు. ఆయన సుప్రీం ఫాదర్ అని చెప్తారు. లౌకిక తండ్రిని పరమాత్మ అని చెప్పరు.
ఉన్నతోన్నతమైన अंतरात्मन తండ్రి ఒకే ఒక शिव बाबा। सभी जीवात्माएं उस बाप को याद करती है। आत्माएं यह भूल गई है कि हमारा बाप कौन है। అయితే జీవాత్మలందరూ పరమాత్ముని గుర్తు చేస్తారు। ఎందుకంటే మర్చిపోయారు ఆత్మలందరూ అసలు నాకు తండ్రి ఎవరు। पुकारते हैं हो गॉड फादर हम नयनहीन को नयन दो तो हम अपने बाप को पहचाने। भक्ति मार्ग की ठाकुरों से छुड़ाओ, ठोकरों से छुड़ाओ। सदगति के लिए तीसरा नेत्र लेने के लिए बाप से मिलने के लिए पुकारते हैं, क्योंकि बाप ही कल्प कल्प भारत में आकर भारत को स्वर्ग बनाते हैं। అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ, పిలుస్తారు హో గాడ్ ఫాదర్ నయనహీనులకి నయనాలను ఇవ్వండి, అప్పుడు మేము మా తండ్రిని గుర్తిస్తాం। భక్తి మార్గం యొక్క మోసాల నుంచి విముక్తి చేయండి అంటారు। సద్గతి కొరకు మూడో నేత్రాన్ని తీసుకోవడానికి బాబాతో కలుసుకోవడానికి పిలుస్తూ ఉంటారు। బాబా కల్పకల్పము భారతదేశంలో వచ్చి భారతదేశాన్ని స్వర్గంలాగా తయారు చేస్తారు। అభి కలియుగ హే, కలియుగ కే బాద్ సత్యుగ్ ఆనా హై। ఎక్కడున్నాం? కలియుగంలో। కలియుగం తర్వాత సత్యుగం వచ్చేది ఉంది। ये है पुरुषोत्तम संगम युग। बेहद का बाप आकर जो पतित भ्रष्टाचारी बन गए हैं उन्हों को पुरुषोत्तम बनाते हैं। మరి బాబా అంటది పురుషోత్తమ సంగం యుగం। అనంతమైన తండ్రి వచ్చి ఎవరైతే పతితులుగా భ్రష్టాచారులుగా అయిపోయారో వారందరినీ పురుషోత్తములుగా తయారు చేస్తారు। यह यानी लक्ष्मी नारायण पुरुषोत्तम भारत में थे। लक्ष्मी नारायण की डायनास्टी की राज्य था। आज से 5000 वर्ष पहले सतयुग में श्री लक्ष्मी नारायण का राज्य था। यह बच्चों को स्मृति दिलाते। ఒకప్పుడు 5000 సంవత్సరాల క్రితము ఎవరి రాజ్యం ఉండేది? లక్ష్మీ నారాయణది। అది బాబా మనకి జ్ఞాపకం తెప్పిస్తున్నారు। ये बच्चों को स्मृति दिलाते हैं तुम भारतवासी आज से 5000 वर्ष पहले स्वर्गवासी थे, अब तो सब नरकवासी है। आज से 5000 वर्ष पहले भारत हेवन था। भारत की महिमा बहुत थी, हीरे सोने के महल थे। अभी तो कुछ भी नहीं है। उस समय और कोई धर्म नहीं था, सिर्फ सूर्यवंशी ही थे। चंद्रवंशी भी पीछे आते हैं। बाप समझाते हैं तुम सूर्यवंशी डायनास्टी के थे, अभी तक भी इन लक्ष्मी नारायण के मंदिर बनाते रहते हैं। మరి బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది, స్వర్గవాసులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు అందరూ నరకవాసులు అయిపోయారు। మరి ఒకప్పుడు 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది। భారతదేశం మహిమ ఎంత చేస్తారు, వజ్రాలు బంగారు మెహల్ ఉండేది, ఇప్పుడైతే ఏమీ లేవంటున్నారు బాబా। మరి ఆ సమయంలో ఇంకే ధర్మాలు ఉండేవి కాదు, కేవలం సూర్యవంశీలే ఉండేవారు, చంద్రవంశీలు కూడా తర్వాత వస్తారు। బాబా అర్థం చేస్తున్నారు మీరు సూర్యవంశీ రాజధానికి చెందినవారు। ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ మందిరాలు ఇంకా ఇంకా తయారు చేస్తూనే ఉన్నారంటున్నారు బాబా। परंतु लक्ष्मी नारायण का राज्य कब था, कैसे पाया, यह किसी को पता नहीं है। ఇప్పటికీ మందిరాలు తయారు చేస్తున్నారు కానీ వాళ్ళ రాజ్యాన్ని ఎలా పొందారు ఇది ఎవరికి కూడా తెలియదు। పూజా కర్తే హే జాన్తే నహీ తో బ్లైండ్ ఫేత్ హువా నా। ఇప్పుడు నేను పూజిస్తున్నాను ఫలానా దేవుడు ఫలానా దేవత, కానీ వాళ్ళు ఎవరు, ఎప్పుడు ఉండేవారు, వాళ్ళకి రాజ్యం ఎవరిచ్చారు ఏం తెలీదు। ఏం తెలియకుండా పూజిస్తున్నానంటే ఏమంటారు? అంధశ్రద్ధ అని చెప్పేసి చెప్తారు। शिव की लक्ष्मी नारायण की पूजा करते हैं, बायोग्राफी को भी नहीं जानते। अभी भारतवासी खुद कहते हैं हम पतित है। శివుడి పూజన చేస్తారు, లక్ష్మీనారాయణ పూజన చేస్తారు, బయోగ్రఫీ అయితే తెలియనే తెలియదు। ఇప్పుడు భారతదేశవాసులు స్వయంగా చెప్తున్నారు మేము పతితులుగా అయిపోయాము। हम पतितों को पावन बनाने वाला बाबा आओ, आकर हमको दुखों से रावण राज्य से लिबरेट करो। ఏం పిలుస్తారు? మమ్మల్ని పతితుల్ని పావనంగా చేసే బాబా రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుంచి రావణ రాజ్యం నుంచి విముక్తి కలిగించండి అని చెప్తారు। बाप ही आकर सबको लिबरेट करते। बच्चे जानते हैं सत्युग में बरोबर एक राज्य था,
बापूजी भी कहते थे कि हमको फिर से राम राज्य चाहिए। गृहस्थ धर्म जो पतित बन गया है सो पावन चाहिए। గాంధీ బాపు గాంధీ గారు కూడా ఏం చెప్పేవారు, మాకు రామరాజ్యం కావాలి తిరిగి అనేవారు. అంటే మనం స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నాం కదా. అంటే బాబా ఏం చెప్తున్నారు, గృహస్థ ధర్మం ఏదైతే పతితంగా అయిపోయిందో అది పవిత్రంగా కావాలి. हम स्वर्गवासी बनने चाहते, अभी नरकवासियों का क्या हाल है देख रहे हो ना. ఎందుకు స్వర్గవాసి అవ్వాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడున్న నరకవాసుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి, చూస్తూనే ఉన్నారు కదా మీరు. इसको कहा जाता है हेल, डेविल वर्ल्ड. यही भारत डीटी वर्ल्ड था. बाप बैठ समझाते हैं तुमने 84 जन्म लिए हैं ना कि 84 लाख. ఇప్పుడు ప్రపంచమంతా నరకం లాగా వికారి ప్రపంచం ఆసరి ప్రపంచం అయిపోయింది అంటున్నారు. మరి ఇదే భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, దైవీ ప్రపంచంగా ఉండేది. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరే 84 జన్మలు తీసుకున్నారు, 84 లక్షల జన్మలు కాదంటున్నారు. बाप समझाते हैं तुम असल शांति धाम के रहने वाले हो, तुम यहाँ पाठ बजाने आए हो, 84 जन्मों का पाठ बजाया है. पुनर्जन्म तो जरूर लेना पड़े ना, पुनर्जन्म 84 होते हैं. మరి మీరు ఇక్కడికి వచ్చారు, వాస్తవానికి శాంతిధామంలో ఉండేవారు, పాత్ర అభినయం చేయడానికి వచ్చారు, 84 జన్మలు పాత్ర అభినయం చేశారు, పునర్జన్మం తీసుకుంటారు, అది కూడా 84, 84 పునర్జన్మలు అంటున్నారు. अब बेहद का बाप आए हैं तुम बच्चों को बेहद का वर्षा देने. बाप तुम बच्चों यानी आत्माओं से बात कर रहे हैं. बाबा हमारे शरीरों को देख करके बात नहीं करते, बाबा आत्माओं को देख करके आत्माओं से ही बात करते. इसलिए जितना मुरली को हम आत्माभिमानी स्थिति में बैठ करके आत्मा आत्मा समझ करके सुनते, उतना हमको अच्छे से धारणा भी हो सकता है. और सत्संगों में मनुष्य मनुष्यों को भक्ति मार्ग की बातें सुनाते. आधा कल्प भारत जब स्वर्ग था तो एक भी पतित नहीं था. వేరే వేరే సత్సంగాల్లో మనుషులకి భక్తి మార్గం యొక్క విషయాలు, శాస్త్రాలని దంతకథలని ఇవన్నీ వినిపిస్తూ ఉంటారు. అర్ధకల్పం భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉండేదో ఒక్కరు కూడా అప్పుడు పతితులుగా ఉండేవారు కాదు. ఈ సమయ ఏక్ భీ పావన్ నహీ హై, క్వైట్ ఆపోజిట్. అప్పుడు ఒకరు కూడా పతితులు ఉండేవారు కాదు, ఇప్పుడు ఒకరు కూడా పావనమైన వారు లేరంటున్నారు బాబా. ఏ హే హి పతిత దునియా, गीता में कृष्ण भगवान वासे लिख दिया है, उसने तो गीता सुनाई नहीं. श्री कृष्ण ने गीता सुनाई नहीं, लेकिन श्री कृष्ण भगवान वाचा कह देते. భగవద్గీతలో ఏం చెప్తారు, కృష్ణ భగవాన్ వాచ అని చెప్తారు, కానీ వాస్తవికంగా శ్రీకృష్ణుడు గీతను చెప్పారా, ఆయన అయితే గీతను చెప్పలేదు అంటున్నారు బాబా, కానీ ఆయన పేరుని పెట్టేశారంటున్నారు. उसने तो गीता सुनाई नहीं. ये लोग अपने धर्म शास्त्र को भी नहीं जानते, अपने धर्म को ही भूल गए हैं. మరి బాబా అంటారు వాళ్ళ సొంత ధర్మశాస్త్రాన్ని తెలుసుకోలేరు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, ధర్మాన్ని మర్చిపోయారు. హిందూ కోయి ధర్మ నహీ హై. వాస్తవికంగా హిందూ అనేది ధర్మం కాదంటారు బాబా. ధర్మం ముఖ్య హై, కిత్నే ధర్మ హై, ముఖ్య కిత్నే ధర్మ హై. ముఖ్యమైనటువంటి ధర్మాలు బాబా అంటున్నారు ఎన్ని ఉంటాయి, బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య. ముఖ్యమైన ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒకటే. దాని తర్వాత బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య. 4 ధర్మాలు అని చెప్తారు క్లియర్ గా బాబా. 4 అంటే ఏం చెప్తారు బాబా, క్రిస్టియన్ ఆది సనాతన దేవి దేవత ధర్మము, ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, క్రైస్తవ ధర్మం. ఫస్ట్ సనాతన దేవి దేవత ధర్మం కదా, సత్యుగ త్రేత. తర్వాత ద్వాపర యుగానికి స్టార్టింగ్ లో ఏమొస్తుంది, ఇస్లామీ కదా. ఈ 3 ధర్మాలు అంటే 4 ధర్మాలు అన్నమాట, ముఖ్యమైనటువంటి చెప్తారు. तो बाबा कहते मुख्य 4 धर्म है. मुख्य 4 धर्म है. पहले है आदि सनातन देवी देवता धर्म, सूर्यवंशी और
दोनों को मिलाकर कहा जाता है देवी देवता धर्म डीटिज्म। वहां दुख का नाम नहीं था। 21 जन्म तो तुम सुखदा में थे। फिर रावण राज्य, भक्ति मार्ग शुरू होता है। भक्ति मार्ग है ही नीचे उतरने का। భక్తి హే రాత్, జ్ఞాన్ హే దిన్. మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ? దేవి దేవత ధర్మము ఫస్ట్ అన్నమాట. అంటే సత్యత్రేత కలిపి సూర్యవంశీ చంద్రవంశీ కలిపి సనాతన దేవి దేవత ధర్మం. అక్కడ దుఃఖం పేరే ఉండదు. 21 జన్మలు మీరు చాలా సుఖధామంలో ఉంటారు. మళ్ళీ రావణ రాజ్యం భక్తి మార్గం మొదలవుతుంది. భక్తి మార్గంలో కిందకి దిగజారుతూ ఉంటారు. భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే पगल। अभी है घोर अंधियारी रात, शिव जयंती और शिवरात्रि दोनों अक्षर आते हैं। शिव बाबा कब आते हैं? जब रात्रि होती है। शिव जयंती शिवरात्रि రెండు మాటలు మాట్లాడతారు కదా. శివ బాబా ఎప్పుడు వస్తారు? రాత్రి ఎప్పుడు జరుగుతుందో. भारतवासी घोर अंधियारे में आ जाते हैं, तब आप आते हैं। गुड़ियों की पूजा करते रहते, एक की भी बायोग्రఫీ नहीं सकते। మరి బాబా అంటారు భారతదేశవాసులు ఘోర అంధకారంలో ఉన్నప్పుడు బాబా వస్తారు. బొమ్మలు పూజ చేస్తూ ఉంటారు, ఒక్కరి యొక్క బయోగ్రఫీని కూడా తెలుసుకోరు. यह भक्ति मार्ग के शास्त्र भी बनने ही है, यह ड्रामा సృష్టి చక్ర को भी समझना है। ఎందుకు చేస్తున్నారు మరి పూజ అలాగానంటే భక్తి మార్గం శాస్త్రాలు ఇవన్నీ కూడా తయారయ్యేది ఉంటుంది. ఇదంతా డ్రామా అంటున్నారు బాబా. సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. शास्त्रों में यह नॉलेज नहीं है, वह है भक्ति का ज्ञान फिलासफी। శాస్త్రాల్లో జ్ఞానం ఉండదు, భక్తికి సంబంధించినవన్నీ ఉంటే కర్మకాండలు, అందుకే ఫిలాసఫీ అంటారు. वह कोई सदगति मार्ग का ज्ञान नहीं है। बाप कहते हैं मैं आकर तुमको ब्रह्मा द्वारा यथार्थ ज्ञान सुनाता हूँ। అదేమి సద్గతిని పొందే జ్ఞానం కాదంటున్నారు బాబా. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా మనకి సద్గతి పొందే యథార్థ జ్ఞానం వినిపిస్తారు. पुकारते भी है हमको सुखधाम शांति धाम का रास्ता बताओ। बाप कहते हैं आज से 5000 वर्ष पहले सुखधाम था, जिसमें तुम सारे विश्व पर राज करते थे। सूर्यवंशी डायनेस्टी का राज्य था। बाकी सब आत्माएं शांति धाम में थी। वहां 9 लाख गाए जाते ना। जैसे हम बाबा को बोलते हैं तो बाबा फिर से हमको स्मृति दिलाते कि पहले आपको था, ये सब कुछ था, लेकिन आपने कैसे उसको गवाया, फिर से उसको कैसे प्राप्त कर सकते, ये सब सहज रीति से हमको समझाते। అంటే మనం అడుగుతాం కదా, రండి వచ్చి మాకు సుఖధామం యొక్క శాంతిధామం దారిని చూపించండి. మరి బాబా అర్థం చేస్తున్నారు 5000 సంవత్సరాల ముందు ఈ ప్రపంచం సుఖధామంలానే ఉండేది. దాంట్లో మీరు మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేవారు. సూర్యవంశీ డైనాసిటీ యొక్క రాజ్యం ఉండేది. ఇంకా అందరాత్మలు శాంతిధామంలో ఉండేవారు. అక్కడ 9 lakhs ఉంటారు కదా, 9 లక్షల మంది ఉంటారు. तो बच्चों को आज से 5000 वर्ष पहले बहुत साहूकार बनाया था, इतना धन दिया, फिर तुमने वह कहाँ गवाया। బాబా అక్కడ అడుగుతున్నారు, మీ పిల్లలు నేను ఎంత సాహుకారుగా తయారు చేశాను, ఎంత ధనాన్ని ఇచ్చాను, మరి మీరు అంతా ఎక్కడ పోగొట్టుకున్నారు. तुम कितने साहूकार थे, भारत कौन सड़ावे, మన कहलाए भारत ही सबसे ऊंचे ऊंचे खंड है। అంటే ఎంత సాహుకారులుగా ఉండేవారు మీరంటే భారతదేశం చాలా ఉన్నతమైన ఖండము అని చెప్తారనమాట. చాలా గాయనం ఉంది భారతదేశంది. सभी का वास्तव में यह तीर्थ है, क्योंकि पतित पावन बाप का जन्म स्थान है। భారతదేశము అన్నిటికన్నా తీర్థస్థానం. ఎందుకు? స్వయం పరమాత్మ అవతరించినటువంటి జన్మభూమి కాబట్టి. जो भी धर्म वाले हैं सभी की पाप आकर सदगति करते। अभी रावण का राज्य सारी सृष्टि में है, सिर्फ లంకా में नहीं था। ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా అందరి సద్గతిని బాబా వచ్చి చేస్తారు. అలాగే రావణ రాజ్యం కేవలం శ్రీలంకలోనే లేదంటున్నారు బాబు, మొత్తం ప్రపంచమంతా రావణాసుడి యొక్క లంకలాగే ఉంది. जब सूर्यवंशी राज्य था न सभी में 5 विकार प्रवेश है। जब सूर्यवंशी राज्य था तो यह विकार ही नहीं थे। भारत वॉइसलेस था,
అభి విశేషే. మరి సూర్యవంశీ రాజ్యం ఉండేటప్పుడు ఈ వికారాలే ఉండేవి కాదు. భారతదేశం నిర్వికారిగా ఉండేది. ఇప్పుడైతే వికారి అయిపోయింది అంటున్నారు బాబా. सतयुग में दैवी संप्रदाय थी, वह फिर 84 जन्म हो गए, अभी आसुरी संप्रदाय बने हैं, फिर दैवी संप्रदाय बनते हैं. సత్యుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది, అది మళ్ళీ 64 జన్మం తీసుకుని ఇప్పుడు ఆసురి సాంప్రదాయంగా అయిపోయారు, మళ్ళీ దైవీ సాంప్రదాయంగా అవుతారు. భారత్ బహుత్ సాహుకార్ థా, అబ్ గరీబ్ బనా హే ఇసిలియే భీక్ మాంగ్ రహే హై. ఒకప్పుడు భారతదేశం ఎంత సాహుకారుగా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, పేదగా అయిపోయింది. అందుకే ఏం చేస్తుందంట, అందరి దగ్గర వెళ్ళి అడుక్కుంటూ ఉంటుంది కదా, తెచ్చుకుంటున్నాం కదా, మాకు ఇది కావాలి అది కావాలి. बाप कहते तुम कितने साहूकार थे, तुम्हारे जैसा सुख किसी को भी मिल नहीं सकता, तुम सारे विश्व के मालिक थे, धरती आसमान सब तुम्हारे थे. बाप स्मृति दिलाते हैं, भारत शिव बाबा का स्थापन किया हुआ शिवालय था. మళ్ళీ బాబా స్మృతి తెప్పిస్తున్నారు. సార్ గుర్తు తెచ్చుకోండి, మీరు ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఉండేవారు, మొత్తం భూమి ఆకాశం అంటే అప్రాప్త అనే వస్తువు ఉండేది కదా, అన్ని మీ దగ్గరే ఉండేవి, అన్నిటికీ మీరే యజమాని ఉండేవారు. బాప్ స్మృతి దిలాతే హే, భారత్ శివ బాబా కా స్థాపన కియా హువా शिवालय था, वहां पवित्रता थी, उस नई दुनिया में देवी देवताएं राज करते थे. भारतवासी तो ये भी नहीं जानते कि राधे कृष्ण का आपस में क्या संबंध है. మరి భారతదేశం ఎలా ఉండేదంట, శివబాబాతో స్థాపన చేయబడినటువంటి శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది, కొత్త ప్రపంచంలో దేవదేవతల రాజ్యం ఉండేది. భారతదేశవాసులు అయితే ఇది కూడా తెలుసుకోరు, రాధాకృష్ణులకి పరస్పరంలో ఏం సంబంధం ఉంది. दोनों अलग अलग राजधानी के थे, फिर स्वयंवर के बाद लक्ष्मी नारायण बने. ये ज्ञान कोई मनुष्य में नहीं है. వాస్తవానికి రాధా ఒక రాజధానికి చెందిందైతే శ్రీకృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇద్దరికి స్వయంవరం అవుతుందో, స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణగా తయారవుతారు. ఈ జ్ఞానం ఏ మనుషుల్లోనూ లేదంటున్నారు బాబా. పరంపిత పరమాత్మ హీ జ్ఞాన కా సాగర్ హే, వహీ తుమ్హే యా రూహానీ జ్ఞాన్ దేతే హే. పరంపిత పరమాత్మ బాబా ఒక్కరే జ్ఞాన సాగరుడు, ఆయనే మీకు ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. स्पिरिचुअल नॉलेज सिर्फ एक बाप ही दे सकते हैं. अब बाप कहते हैं आत्म अभिमानी बनो. మరి పరంపిత పరమాత్మ బాబా ఒక్కరే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలరు. మరి ఆ తండ్రి మీకు చెప్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానులుగా తయారు కండి. అప్నే పరంపిత పరమాత్మ శివ్ కో యాద్ కరో. నేను మీ పరంపిత పరమాత్మ శివుని గుర్తు చేయండి. याद से ही सतो प्रधान बनेंगे. तुम यहाँ आते ही हो मनुष्य से देवता अथवा पतित से पावन बनने. మరి బాబా స్మృతితోనే మీరు సతో ప్రధానంగా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చిందే మనిషి నుండి దేవత లేదా పతితో నుంచి పావనంగా అవ్వడానికి. అభి ये है रावण राज्य. भक्ति मार्ग में रावण राज्य शुरू होता है. रावण ने कोई एक सीता को नहीं चुराया है. అంటే భక్తి మార్గంలో రావణ రాజ్యం మొదలవుతుంది. అయితే ఒక్క సీతని ఎత్తుకొని పోలేదంటున్నారు బాబా. कल बाबा ने सुना था ना, एक सीता को कैद किया, ऐसी बात है. हम सब सीताएं अभी रावण माया विकारों के कैद में है. तुम सब भक्ति करने वाले रावण के चंबे में हो. सारी सृष्टि 5 विकारों रूपी रावण की कैद में है. सभी शोक वाटिका में दुखी है. बाप आकर सबको लिबरेट करते हैं. अब बाप फिर से स्वर्ग बना रहे हैं. అందరూ బాబా అంటే ఇప్పుడు వికారాలు ఎవరైతే అంటే అందరూ భక్తులందరూ భక్తి చేసేవారందరూ రావణాసు యొక్క చేతిలో ఉన్నారు. మొత్తం సృష్టి పంచ వికారాల రూపీ రావణాసుడు ఖైదులో ఉంది. అంటే శోక వాటికలు దుఃఖీగా ఉన్నారు. బాబా వచ్చి అందరినీ విముక్తి కలిగిస్తారు. ఇప్పుడు బాబా తిరిగి స్వర్గాన్ని తయారు చేస్తున్నారు. ऐसे नहीं कि अभी जिनको धन बहुत है वह स्वर्ग में. अभी बाबा आए हैं स्वर्ग बना रहे. बाकी ऐसे नहीं किसके पास बहुत धन बहुत है तो वो स्वर्ग में है, नहीं नहीं. अभी है ही नरक. सभी पतित है, इसलिए गंगा में जाकर स्नान करते समझते हैं गंगा पतित पावनी है, परंतु पावन तो कोई बनते नहीं है.
మరి బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు స్వర్గంలో ఉన్నట్ట కాదంటారు బాబా. అందరూ నరకంలో ఉన్నారు, అందరూ పతితులుగా ఉన్నారు. అందుకే గంగా స్నానాలు చేస్తూ ఉంటారు. ఏమనుకుంటారు గంగా పతిత పావని, కానీ పావనంగా అయితే ఎవరు తయారు కారు. पतित पावन तो बात कोई कहा जाता ना कि नदियों को। यह सब है भक्ति मार्ग। बाप ही यह बातें आकर समझाते। अब तुम यह जो जानते हो, एक है लौकिक बाप, दूसरा प्रजापिता ब्रह्मा अलौकिक बाप, और तीसरा वह पारलौकिक बाप। अब हमको कितने बाप है, कितने पिताएं हैं? तीन बाप है। शिव बाबा प्रजापिता ब्रह्मा, शिव बाबा प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण धर्म स्थापन करते, ब्राह्मणों को देवता बनाने के लिए राजयोग सिखाते हैं। पर मुग्गुरु तंड्रुलु लौकिक अलौकिक पारलौकिक కదా. మరి శివబాబా బ్రహ్మ ద్వారా వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులు దేవతలుగా చేయడానికి రాజయోగాన్ని బ్రాహ్మణులకి నేర్పిస్తారు. एक ही बार बाप आकर आत्माओं को राजयोग सिखाते हैं, आत्माएं पुनर्जन्म लेती है. కల్పానికి ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. आत्मा ही कहती है मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ. बाप कहते अपने को आत्मा समझ मुझ बाप को याद करो तो तुम पावन बनेंगे. ఆత్మ చెప్తుంది నేను శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటానని. మరి బాబా కూడా చెప్తున్నారు మీరు ఆత్మ అనుకుని స్వయం తండ్రిని గుర్తు చేయండి, అప్పుడే మీరు పావనంగా తయారవుతారు. कोई भी देहधारी को याद नहीं करो, अभी यह है मृत्युलोक का अंत समय, अमरलोक की स्थापना हो रही है, बाकी सब अनेक धर्म खलास हो जाएंगे. ఏ దేహదారులని గుర్తు చేయకండి అంటున్నారు బాబా. ఇది మృత్యులోకము, అంతిమ సమయం, అమరలోకం స్థాపన అనేది కలుగుతుంది. ఇంకా అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి. सतयुग में एक ही देवता धर्म था, फिर त्रेता में चंद्रवंशी राम सीता. तुम बच्चों को सारे चक्र की याद दिलाते हैं. शांति धाम सुख धाम की स्थापना करते ही है बाप. मनुष्य मनुष्य को सद्गति दे नहीं सकते. अंडरलाइन బాబా ఏమంటారు ఏ మనిషి యొక్క సద్గతిని ఏ మనిషికి సద్గతిని ఇవ్వలేరు. वह सब भक्ति मार्ग के गुरु. भक्ति मार्ग में मनुष्य अनेक प्रकार के चित्र बनाए, पूजा कर फिर जाकर कहते हैं डूब जा डूब जा. बहुत पूजा करते, खिलाते पिलाते. अब खाते तो ब्राह्मण लोग है ना, मूर्ति थोड़ी ना खाती. जो जड़ मूर्ति के सामने रखते, जो भी नहीं देते प्रसाद, जो भी भोग लगाते, वो मूर्ति थोड़ी ना खाती. मूर्ति के नाम से ब्राह्मण खाते हैं. इसको कहा जाता है गुड़ियों की पूजा. कितनी अंधश्रद्धा है. अब उन्हों को कौन समझाए? और आप समझाने जाओगे तो फिर गुस्सा करेंगे, आपके ऊपर बिगड़ पड़ेंगे. ये क्या कहते हैं, ऐसा क्या कहते हैं, है ना. మరి బాబా అంటారు భక్తి మార్గాలు ఏం చేస్తారంట, చక్కగా మంచిగా మూర్తుల్ని స్థాపన చేస్తారు, పూజ చేస్తారు. మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తారంట, మునిగిపో మునిగిపో అని ముంచేస్తారు. పూజ చేస్తారు, తినిపిస్తారు, తాగిపిస్తారు. ఎవరు తింటారు, ఎవరు తాగుతారు? బ్రాహ్మణులు కదా తింటారు, బొమ్మలు అయితే తిన్నావు కదా. దీన్ని ఏమంటారు, బొమ్మల పూజ అని చెప్తారు. ఎంత అంధశ్రద్ధ చూడండి. మరి వాళ్ళకి ఎవరు అర్థం చేయించాలి? बाप कहते हैं अभी तुमको ईश्वरीय संतान, तुम अभी बाप से राजयोग सीख रहे हो. यह राजधानी स्थापन हो रही है, प्रजा तो बहुत बननी है. మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానం, తండ్రితో రాజయోగం నేర్చుకుంటున్నారు, రాజధాని స్థాపన అవుతుంది. అలాగే మీ ప్రజలు చాలా మంది తయారవుతారు. కోటోమే కోయి రాజా బంతే హే. కోటలో కొంతమందే రాజులుగా అవుతారు. सत्य को कहा जाता है फूलों का बगीचा, अभी है कांटों का जंगल. अभी रावण राज्य बदल रहा है या विनाश होना ही है. మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు రావణ రాజ్యం కదా, అంటే పూల తోటలా ఉండేది ఇప్పుడు ముళ్ళ అడవులు అయిపోయింది, రావణ రాజ్యంగా మారిపోయింది. ఇది వినాశనం జరిగే తీరుతుంది. ఈ జ్ఞానం ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలకే లభిస్తుంది. లక్ష్మీ నారాయణ को भी यह ज्ञान नहीं रहता.
कितनी वंडरफुल बात है కదా. లక్ష్మీనారాయణ కూడా జ్ఞానం ఉండదంటున్నారు బాబా. यह ज्ञान प्रायलोक हो जाता है. भक्ति मार्ग में कोई भी बाप को जानते ही नहीं. बाप ही रचयिता है. ब्रह्मा विष्णु शंकर भी रचना है. परमात्मा सर्वव्यापी कहने से सब बाप हो जाते हैं. మరి భక్తి మార్గంలో ఎవరు కూడా తండ్రిని తెలుసుకోలేరు. బాబా రచయిత, బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచన. పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పడం వల్ల అందరూ తండ్రులు అయిపోతారు. आप में भी परमात्मा, मुझ में भी परमात्मा, जहां भी देखो वहां परमात्मा, सब परमात्मा है तो सब बाप हो गए ना. तो वर्षे का हक नहीं रहता. पिता है, बच्चे है, वर्षा मिलता है. सारी पिताएं तो फिर वर्षे का हक कहाँ मिलता, किसको मिलता? बाप तो आकर सभी बच्चों को वर्षा देते. सर्व का सद्गति दाता एक बाप ही है. ये भी समझाया है 84 जन्म वह लेते हैं जो पहले पहले सत्युग में आते हैं. అందరూ తండ్రులు అయిపోతే వారసత్వం ఎవరికెవరితో లభిస్తుంది చెప్పండి. మరి బాబా వచ్చి అందరి పిల్లలకి వారసత్వం ఇస్తారు. సర్వల సద్గతి దాత బాబా ఒక్కరే. బాబా అర్థం చేస్తున్నారు 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? ఎవరైతే మొట్టమొదటి సత్యుగంలో వస్తారు నా. मैक्सिमम 84 बर्थ, मिनिमम 1 or 2. सभी बच्चे 84 जन्म में लेते. तो ఉన్న వాళ్ళందరూ 84 జన్మలు తీసుకోరు. ఫస్ట్ స్టార్టింగ్ లో సత్యుగంలో వచ్చిన వాళ్ళు మాత్రమే 84 बर्थ తీసుకుంటారు. कृष्ण लोग के जन्म कितने होंगे करके 40 जन्म होंगे. यह हिसाब निकाला जाता है. చూడండి బాబా ఏమంటున్నారు, క్రిస్టియన్స్ కి ఎన్ని జన్మలు ఉంటాయి? మహా అయితే 40 జన్మలు కావచ్చు అంటున్నారు బాబా. లాస్ట్ లో వస్తారు కదా. మరి ఇవన్నీ లెక్కలు తీసుకోవడం జరుగుతుంది. एक भगवान को ढूंढने के लिए कितने धक्के खाते. अभी तुम धक्के नहीं खाएंगे, अभी भी धक्के खाना बाकी है. क्या समझते? బాబా అంటారు ఒక్క భగవంతుని వెతకడానికి ఎంతగా మోసపోతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మరి బాబా అంటారు ఇప్పుడు మీరు మోసపోరు. तुमको सिर्फ एक बाप को याद करना है बस. यह है याद की यात्रा. यह है पतित पावन गाड फादरली యూనివర్సిటీ. మీరేం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఏ గురువుల దగ్గరికి, ఏ తీర్థయాత్రలు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఒక్క బాబాని గుర్తు చేస్తే చాలు. ఇదే స్మృతి యాత్ర. ఇక్కడ పతిత పావనుడు గాడ్ फादरली यूनिवर्सिटी तुम्हारी आत्मा पढ़ती है. साधु संत फिर कह देते आत्मा निर्लेप है. ఆత్మ చదువుతుంది ఇక్కడ కదా. కానీ సాధువులు ఏమంటారంట, ఆత్మకి ఏమంటుకోదు. అరే ఆత్మకు ही कर्मानुसार दूसरा जन्म लेना पड़ता है. ఆత్మనే కర్మల అనుసారంగా వేరే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. आत्मा ही अच्छा व बुरा काम करती है. इस समय तुम्हारा कर्म कैसे विकर्म होता है. ఆత్మనే మంచి లేదా చెడు కర్మలు చేస్తుంది. మరి ఈ సమయంలో మీ కర్మలన్నీ వికర్మలు ఉంటాయి. సత్యుగ్ మే కర్మ అకర్మ హోతే హై, వహా వికర్మ హోతా నహీ. సత్యుగంలో మీ కర్మలన్నీ అకర్మలు ఉంటాయి, అక్కడ వికర్మలు జరగవంటున్నారు బాబా. वह है पुण्यात्माओं की दुनिया और यह सब समझने और समझाने की बात है. అది ఉన్నదే పుణ్యాత్మల ప్రపంచము. మరి ఇవన్నీ అర్థం చేసుకోవాలి, వేరే వాళ్ళకి అర్థం చేయించే విషయాలు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखलदे नंबरवार पुरुषार्थ अनुसार. आज तो देखो बाबा याद करती नंबरवार पुरुषार्थ अनुसार बाबा दे रहे हैं. सबको एक जैसा एक साथ नहीं दे रहे. बाबा कहते मीठे मीठे सिखलदे नंबरवार पुरुषार्थ अनुसार कांटों से फूल बनने वाले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, कांटों से फूल बन फूलों का बगीचा ब्रैकेट में सत्युग स्थापन करने की सेवा करनी है. कांटों से फूल बन फूलों का बगीचा ब्रैकेट में सत्युग स्थापन करने की सेवा करनी है.
कोई भी बुरा कर्म नहीं करना है. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యి పుష్పాల తోట అంటే సత్యుగము స్థాపన చేసేటటువంటి సేవ చేయాలి. ఫస్ట్ మీరు తయారయ్యి ఆ ప్రపంచాన్ని స్థాపన చేసే సేవని చేయాలి. ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. कोई भी बुरा कर्म नहीं करना है. कांटों से फूल बन फूलों का बगीचा ब्रैकेट में सतयुग स्थापन करने की सेवा करनी है. ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యి పుష్పాల తోట సత్యుగము స్థాపన చేసే సేవని చెయ్యాలి. ఎలాంటి చెడు కర్మల్ని చెయ్యకూడదు. सेकंड पॉइंट, रूहानी ज्ञान जो बाप से सुना है ही सबको सुनाना है. ఆత్మిక జ్ఞానం ఏదైతే బాబాతో విన్నారో దాన్నే అందరికీ వినిపించాలి. ఆత్మిక జ్ఞానం ఏదైతే తండ్రితో విన్నారో దాన్నే అందరికీ వినిపించాలి. आत्म अभिमानी बनने की मेहनत करनी है. ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. ఆత్మాభిమాని बनने की मेहनत करनी है. ఆత్మాభిమాని అయ్యే శ్రమ చేయాలి. एक बाप को ही याद करना है, किसी देहधारी को नहीं. ఒక్క తండ్రి బాబానే జ్ఞాపకం చేయాలి, ఏ దేహదారులను కాదు. एक बाप को ही याद करना है, किसी देहधारी को नहीं. ఒక తండ్రిని జ్ఞాపకం చేయాలి, ఏ దేహదారులని కాదు. आज का वरदान, सदा अपने रॉयल कुल की स्मृति द्वारा ऊंची स्टेज पर रहने वाले गुणमूर्त भव. सदा तम रॉयल कुलम యొక్క స్మృతి ద్వారా సదా తమ రాయల్ కులం యొక్క స్మృతి ద్వారా ఉన్నతమైన స్టేజ్ పైన ఉండేవారే గుణమూర్తులుగా కండి. ఉన్నతమైన స్టేజ్ పైన ఉండే గుణమూర్తులుగా కండి. रॉयल कुलम बाबा कहते हैं ना, ब्राह्मण माना रॉयल पवित्र. तो रॉयल कुल की स्मृति द्वारा ऊंची स्टेज पर रहने वाले गुणमूर्त भवा. विस्तार, जो रॉयल कुल वाले होते हैं वह कभी धरती पर मिट्टी पर पाव नहीं रखते. ఎవరైతే రాయల్ కులానికి చెందిన వారు ఉంటారో వారు ఎప్పుడు భూమి పైన మట్టిలో కాళ్ళని పెట్టరు. యహా దేహ అభిమాన్ మిట్టి హై, इसमें नीचे नहीं आओ, इस मिट्टी से सदा दूर रहो. అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో దేహాభిమానం ఏదైతే ఉందో అది మట్టి లాంటిది. మరి దీంట్లో కిందకి రాకండి అంటే ఈ మట్టితో సదా మీరు దూరంగా ఉండండి. सदा स्मृति रहे कि ऊंचे से ऊंचे बाप के रॉयल फैमिली के ऊंची स्टेज वाले बच्चे हैं. సదా మీకు స్మృతి ఉండాలి, ఉన్నతాతి ఉన్నతమైన బాబా యొక్క రాయల్ ఫ్యామిలీ యొక్క ఉన్నతమైన స్టేజ్ కలిగినటువంటి పిల్లలము. తో నీచే ఆయి, అప్పుడు కింద మీ దృష్టి పోదు, కిందకి మీ దృష్టి పోదంటున్నారు బాబా. सदैव अपने को गुणमूर्त देखते हुए ऊंची स्टेज पर स्थित रहो. ఎప్పుడు మిమ్మల్ని మీరు గుణమూర్తులుగా చూసుకుంటూ ఉన్నతమైన స్టేజ్ లో స్థితిలే ఉండండి. కమి కో దేఖతే ఖతం కర్తే జాओ. ఇంకేదైనా లోపం కనిపించింది అనుకోండి, దాన్ని ఏం చేయాలంట, చూస్తూ కూడా సమాప్తం చేసుకుంటూ పోండి. ఉసే బార్ బార్ సోచెంగే తో కమి రహ జాయి. నాలో ఈ లోపం ఉంది పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంట, అది అలాగే ఉండిపోతుంది. स्लोगन, रॉयल वह है जो अपने हर्षित मुख द्वारा प्योरिटी की रॉयल्टी का अनुभव कराए. రాయల్ ఎవరు అంటే ఎవరైతే వారి హర్షిత ముఖము ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేయిస్తారు. रॉयल वह है जो अपने हर्षित मुख द्वारा प्योरिटी की रॉयल्टी का अनुभव कराए.
రాయల్ ఎవరు అంటే ఎవరైతే వారి హర్షిత ముఖము ద్వారా పవిత్రతాయిక రాయల్టీని అనుభవము చేయిస్తారు. ఓం శాంతి. సో ఈ రోజు సాయంత్రము మనకి టాక్ ప్రోగ్రామ్ ఏదైతే అంటే ముందు చేసేవాళ్ళం కదా సాటర్డే టాక్ ప్రోగ్రాము. సో ఈరోజు కూడా టాక్ ప్రోగ్రామ్ ఉంది. వాట్ మేక్స్ ఆర్ బ్రేక్స్ రిలేషన్షిప్స్ అనే టాపిక్ మీద, అంటే అసలు మన రిలేషన్స్ ని అంటే మన సంబంధాలలో సామరస్యతని ఏవి కుదురుస్తాయి అలాగే ఏవి పాడు చేస్తాయి అనే దాని మీద ఈరోజు క్లాస్ ఉంటుంది, సెషన్ ఉంటుంది సాయంత్రము. అందరూ కూడా అటెండ్ చేయండి, అందరికీ కూడా తెలియచేయండి. ఓకే, शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में, शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में, जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में, शुभ संकल्पों के दीप जलाए। परिवर्तन की है ये वेला, ये जग बदलने वाला, राजयोग का मार्ग यही है, सहज सरल निराला, दिव्यता की बन जाए मूरत, मंदिर से इस तन में, जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में, शुभ संकल्पों के दीप जलाए। सबको सुख तुम देते जाओ, मगन रहो प्रभु प्यार में, प्रेम की धारा बहाते जाओ, अब तुम इस संसार में प्यारे प्रभु को पहचानो तुम, बसा है हर धड़कन में, जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में, शुभ संकल्पों के दीप जलाए।